శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపగాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, ప్రథమంగా ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది? ఈ గ్రహస్థితి అనుకూలంగానే 12 రాసుల వారికి ఫలితాలు ఉంటాయి కనుక ఈ ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు ఈ రాసులలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సెప్టెంబర్ 17వ తారీఖు వరకు సూర్యుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కన్యారాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఇక కుజుడు 18వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. ఇక బుధుడు 7వ తారీఖు వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత కన్యారాశిలోకి ప్రవేశించి 26వ తారీఖు వరకు కన్యారాశిలో ఉంటున్నాడు. 26 తర్వాత మళ్ళీ తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మాసం చివరిలో తులారాశిలో 4 రోజులు సంచరిస్తున్నాడు. ఇక గురు భగవానుడు 2 జూన్ నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు గనక ఈ సెప్టెంబర్ మాసం లోపల కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 2 సెప్టెంబర్ నుండి తులారాశిలోకి ప్రవేశించి మాసం మొత్తం కూడాను తులారాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్వరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ రాశుల్లో సంచరిస్తున్నాయి. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి పురుషులకు ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితిని గనక చూసినట్టయితే, సూర్యుడు దశమ ఏకాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారం, బాగా కలిసి వస్తుంది. ఇక కుజుడు అష్టమ భాగ్యస్థానాలలో సంచరిస్తున్నాడు. అష్టమ స్థానం చాలా ప్రతికూలంగా ఉంది. భాగ్యస్థానము మధ్యస్థంగా ఉంటుంది. బుధుడి యొక్క అనుకూలత 10, 11, 12 స్థానాలలో కలిసి వస్తుంది. గురువు 9వ స్థానంలో సంచారం చాలా అనుకూలం. శుక్రుడు 12వ స్థానంలో అనుకూలం. శనైశ్వరుడు 5వ స్థానంలో ప్రతికూలం. రాహువు అర్ధాష్టమ స్థానము, కేతువు 10వ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి కనుక వీటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని కనుక మనం చూసినట్టయితే, సూర్యుడు చాలా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఈ సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి. గురువు కూడాను 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. ప్రధానమైనటువంటి గ్రహాలు సూర్య భగవానుడు, గురు భగవానుడు, ఈ ఇద్దరు కూడాను చాలా అనుకూలమైనటువంటి పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు గనక వృశ్చిక రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. మీరు చేస్తున్నటువంటి పనులకు ఆకర్షితులై యాజమాన్యంతో కానివ్వండి, అధికారులతో మీకు ఆదరణ బాగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆదాయం ప్రపోర్షనల్గా పెరుగుతుంది. లాభాలను పొందుతారు. చాలా సంతృప్తిగా ఉంటారు. అయితే కుజుడి యొక్క అష్టమ స్థితి మూలకంగా కొంత ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్య విషయంపై జాగ్రత్త వహించండి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానివ్వండి, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి కొంత సంయమనంతో ఉండడం చాలా అవసరము.
ఇక అదృష్టం కలిసి వస్తుంది. ధార్మిక పరమైనటువంటి పనులు మీరు చేపట్టే సూచనలు ఉన్నాయి. వ్యాపారం విషయం ఆలోచించినట్టయితే మీరు చేస్తున్నటువంటి పనుల లోపల, నిర్వహణ లోపల మీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. తద్వారా మీకు లాభాలు బాగా పెరుగుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. చాలా రూట్స్ మూలకంగా మీరు ఆదాయాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక పక్కన అనవసరమైనటువంటి ఖర్చులు కూడాను గోచరిస్తున్నాయి కాబట్టి దాన్ని కొంత నియంత్రించుకున్నట్టయితే అన్ని విషయాల లోపల కూడాను మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా భాగ్యస్థానం లోపల గురువు, ధనాధిపతి, పంచమాధిపతి భాగ్యస్థానంలో సంచారం. ఇది చాలా పవర్ఫుల్ యోగం మీకు. తద్వారా పెద్దల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయం. ఇకపోతే లగ్జరీ కొరకై మీరు ఖర్చులు పెట్టేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది. పిల్లల యొక్క చదువు విషయం లోపల మీకు అనుకూలత ఉన్నప్పటికీ దానిపైన మనస్సు నిలపడము, శ్రద్ధ చూపడము చాలా అవసరము. ఇంటి లోపల ప్రశాంతత కొరకై మీరు అనవసరమైనటువంటి డిస్కషన్స్ చేయకుండా ఉండడము, సమయాన్ని కుటుంబం కొరకు కొంత వెచ్చించడము చాలా అవసరంగా గోచరిస్తుంది ఈ సమయం లోపల. ఇక ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు కనబడుతున్నాయి. ఓవరాల్గా మీకు ఉద్యోగము, వ్యాపారము ఇవన్నీ కూడాను ఈ మాసంలో కలిసి వస్తున్నప్పటికీ చిన్న మార్పులు, చేస్తున్నటువంటి వృత్తి కానివ్వండి, చేస్తున్నటువంటి పని నుంచి కొంత డీవియేట్ అయ్యి మళ్ళీ కొత్త పని మీరు ప్రారంభించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారులకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది, దాన్ని వినియోగించుకోవాలి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వివాహమైనటువంటి వాళ్ళకు కూడాను సంతాన విషయం లోపల మీకు ఒక శుభ సూచకం ఈ మాసంలో కనబడుతుంది. ఆదాయ స్థితి బాగా పెరుగుతుంది. ఆరోగ్యంపై మటుకు శ్రద్ధ చూపండి. అష్టమ కుజుడు ఉన్నాడు. ఇక ఆస్తుల విషయంలో, డాక్యుమెంటేషన్ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. స్నేహితుల సహకారము ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క మాట తీరు మూలకంగా మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్త పడండి. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో మొదటి భాగంలో బాగా శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. రెండవ భాగంలో మట్టుకు మీకు బాగా కలిసి వస్తుంది. ఆదాయము పెరుగుతుంది, రావాల్సినటువంటి డబ్బు వస్తుంది, అదృష్టం కూడాను కలిసి వస్తుంది. మీరు తొందరపడకుండా కొంత జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టినట్టయితే వ్యాపారస్తులకు చాలా అనుకూలమైనటువంటి మాసం ఈ సెప్టెంబర్ మాసం. దీన్ని మీరు సద్వినియోగపరచుకోండి. గోచార ఫలితాలను సాధారణంగా జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి పరంగా ప్రస్తుతము ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, తదనుగుణంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం పైన మనం కాన్సన్ట్రేషన్ చేసి తదనుగుణంగా ఫలితాలను చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు సూర్య భగవానుడు. సూర్యుడు ప్రధానంగా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఒక గ్రహము. సూర్యనారాయణుడి మూలకంగా మనకు శారీరక సౌఖ్యము కలుగుతుంది. అలాంటి రవి రారాజు ప్రతికూలంగా ఉన్నప్పుడు సాధారణంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. దాన్ని నివారించుకోవడానికి ఆ సూర్యుడి యొక్క అనుకూలత, అనుగ్రహము మనకు కావాలి. దానికి మనం ఏం చేయాలి అనంటే ప్రతినిత్యం కూడాను స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేయండి. సూర్యుడికి కేవలం నమస్కారం చేయడం మూలకంగానే సూర్య భగవానుడు సంతృప్తి చెంది మనను అనుగ్రహిస్తాడు. నమస్కార ప్రియో భానుహు అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి కేవలము మీరు సూర్యుడికి స్నానానంతరము
12 సార్లు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేసుకోండి, మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అదేవిధంగా మూలమంత్రాన్ని జపించండి. మూలమంత్రం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. 3 సార్లు సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయండి. అర్ఘ్యప్రదానం అంటే నీళ్లు వదలడం సూర్యుడికి. అది చేసినట్టయితే మీకు చాలా అనుకూలత కలుగుతుంది. ఆదిత్య హృదయాన్ని స్తోత్ర పారాయణం చేయండి. సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అన్ని విషయాలపైన కూడాను ఆరోగ్యము ఒక ప్రభావితం చేసేటువంటి అంశం. అన్నీ ఉన్నప్పటికీ ఆరోగ్యం మనకు సహకరించినట్టయితే వాటిని మనము అనుభవంలోకి తీసుకోలేము. డబ్బు ఉన్నప్పటికీ, చదువు ఉన్నప్పటికీ, హోదా ఉన్నప్పటికీ, ఎన్ని ఉన్నా కూడాను ఆరోగ్యం ప్రధానం కనుక సూర్య భగవాను మీరు సంతృప్తి చేసుకోవడము, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడం చాలా అవసరము. అదేవిధంగా కుజుడి యొక్క ప్రభావం కూడాను బాగా ఉంటుంది జాతకులపైన. గోచార రీత్యా అర్ధాష్టమ స్థానము, అష్టమ స్థానము, ద్వాదశ స్థానము ఇలాంటి దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో అనవసరమైనటువంటి కలహాలు, విద్వేషాలు, మధ్యవర్తిత్వం వహించడం మూలకంగా వచ్చేటువంటి ఇబ్బందులు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడాను కుజుడి మూలకంగా తలెత్తేటువంటి సూచనలు బాగా ఉంటాయి. కాబట్టి కుజుణ్ణి మీరు అనుగ్రహము చేసుకోవాలి. ఆ కుజ భగవానుని యొక్క అనుగ్రహం మీకు కావాలి అనంటే సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం మూలకంగా మీకు మీ లోపల ధైర్య సాహసాలను ఇస్తూ అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా మిమ్మల్ని కాపాడుతాడు. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంతేకాకుండా మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక ప్రధానమైనటువంటి గురుగ్రహము అన్ని విషయాలపై ప్రభావాన్ని చూపించేటువంటి ఆ గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను సేవించండి. తండ్రి యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకోండి. ఆయనకు కావలసినటువంటి సపర్యలను చేయండి. తల్లి యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకోండి. ఆమెకు కావలసినటువంటివన్నీ కూడాను మీరు సమకూర్చే ప్రయత్నాలు చేయండి. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహమే గురువు యొక్క అనుగ్రహము. తల్లిదండ్రులకు నిత్యం కూడాను మీరు పాదాభివందనం చేయండి. తద్వారా వాళ్ళ యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ప్రథమ గురువులు తల్లిదండ్రులు. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్రను పఠించండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. మూలమంత్రాన్ని చదువుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక శనీశ్వరుడు ప్రధానమైనటువంటి గ్రహము. అన్ని ఆటంకాలకు, ఆలస్యానికి, విఘ్నాలకు కారణమైనటువంటి వాడు శనీశ్వరుడు. ఎక్కువ రోజులు ఉంటాడు ఒక రాశిలో. కాబట్టి ఆ శనీశ్వరుడి యొక్క ప్రభావం మన పైన ఉండడం చాలా సహజం. కాబట్టి దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో ప్రత్యేకంగా శని విషయమై హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను చదవండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. ఆంజనేయ స్వామి మూలకంగా మీ లోపల ఆలస్యము ఎంత కలిగినప్పటికీ, ఎన్ని విఘ్నాలు మీకు తలెత్తినప్పటికీ మీ లోపల ధైర్యము, సాహసము, ఏకాగ్రత, పట్టుదల నిలిపేటువంటి అవకాశాలు ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు కలుగుతుంది. కాబట్టి ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామిని దర్శించుకోండి, అమ్మవారిని దర్శించుకోండి, గణపతిని స్మరించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా ఉద్భవించేటువంటి దుష్ఫలితాలు
అన్నీ కూడాను దూరమవుతాయి. భగవంతుడి యొక్క అనుగ్రహము, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం మూలకంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి ఆచరించండి. శుభం.